ప్రజా పోరాటాలు ప్రజా సంఘాల పోరాటాలు ఎంత మొండి ప్రభుత్వాన్నైనా మెడలు వస్తాయి అంటారు. అది చరిత్రలో చాలాసార్లు నిరూపించబడింది కూడా. ఎంఆర్పిఎస్ మాదిగల ఉద్యమం అనేది ఒక 20 ఏళ్ళ క్రితం 15 ఏళ్ళ క్రితం కువ్వెత్తున ఎగిసిన సముద్రం అలలాంటిది. అది మీ ఆధ్వర్యంలో జరిగింది. మరి ఎందుకు ఇప్పుడు అటు మీరు చెప్పబడ్డారా, ఉద్యమం చెప్పబడిందా, కావాలని మీరు ఆపుతున్నారా? ఎందుకు మీరు ఏబిసిడి కోసం అంత గట్టిగా గతంలో 20 ఏళ్ళ క్రితం చేసిన ఉద్యమాన్ని మళ్ళీ ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఏదైనా పార్టీలతో కానీ ఏదైనా అధికారులు ఉన్న పార్టీలు వ్యక్తులతో కానీ ఏమైనా మీకు ఏమైనా ఉన్నాయా? అట్లా సెటిల్మెంట్స్ మాట్లాడుకోవడాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు మళ్ళీ ఆ స్థాయి ఉద్యమాన్ని సాధించే వరకు ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అనేది నా క్వశ్చన్. ఉద్యమ నేపథ్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న తమ్ముడు అయితే ఇట్లాంటి ప్రశ్నలు లేవు. అంటే నేను అర్థం చేసుకున్నా, ఈ తరానికి కొంచెం మీరు చెప్పాల్సిన అవసరం. ఉద్యమం మీద, ఉద్యమ నేపథ్యం మీద, జరుగుతున్న పరిణామాల మీద ఒక అంచనా ఉంటే ప్రశ్న కూడా దానికి అనుగుణంగా వస్తుంది. అంచనా లేకపోవడం వల్ల ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. నేను ఒక మాట చెప్పను, ఉద్యమం అంటే అన్ని సమయంలో ఒకే దశగా నడవవు, ఒకే దిశగా నడవవు. సందర్భం బట్టి దిశలు దశలు మారుతుంటాయి. ఓకే, స్వాతంత్ర పోరాటం ప్రతిరోజు ఒకే దిశలో నడవలే. తెలంగాణ పోరాటం ప్రతిరోజు ఒకే దిశలో నడవలే. అంబేద్కర్ పోరాటం ప్రతిరోజు ఒకే దిశలో నడవలే. ఎత్తు పల్లాలు, నిర్ణయాలు, సందర్భాలు ఉంటుంటాయి. అదేనా? అవును, కాలానికి అనుగుణంగా నిర్ణయాలు ఉంటుంటాయి, మాట్లాడుతుంటాయి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ఉవ్వెత్తున ఉద్యమం చేయకపోతే చెలో పిలుపుకు లక్షల మంది ఇప్పటికెట్లా వస్తారు? భారతదేశంలో ఏదైనా ఒక సోషల్ మూమెంట్ బతికిందంటే ఎంఆర్పిఎస్ఏ బతికింది. ఓకే, ఎంఆర్పిఎస్ఏ బతికింది. ఒక కుగ్రామంలో 30 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ఉద్యమం ఇవాళ దేశంలో ఒక ప్రధాన ఉద్యమంగా మారింది. ప్రధాన సమస్యలను చర్చించడానికి వచ్చేసింది కదా. మరి వర్గీకరణ చేయకపోతే 98లో మేము ఆమరదీక్ష చేసినప్పుడు స్టేట్ మొత్తం రెడ్ అలర్ట్ అయింది. 2005లో రెడ్ అలర్ట్ అవుతుంది. 2011, 2009లో గాంధీభవన్ తగలబడ్డది. అసెంబ్లీ మొత్తం గోడలు కూల్చబడ్డాయి. మా బిడ్డలు మిలిటెంట్ ఉద్యమాలు చేశారు. ఓకే, అవును, న్యాయం సాధించడం కోసం నిర్ణయం తీసుకుంటే ఏదైనా చేశారు. కానీ ప్రతి దశలో మా త్యాగాలతోటే మేము ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. సందర్భం బట్టి రాజకీయ పార్టీలు మాకు అనుకూలంగా ఉన్నాయనుకో, మేము అనుకూలంగా ఉంటాం. అప్పుడు ఉద్యమాలు ఎందుకు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము చెప్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారికి మేము నిమ్మరసం ఇచ్చిన వాళ్ళమే. ఆయన అఖిలపక్షం తీసుకెళ్ళకపోతే రోడ్ ఎక్కాల్సి వచ్చింది. మరి నిమ్మరసం ఇచ్చినప్పుడు ఒకటే ఉంటుంది, ఉద్యమం చేసినప్పుడు ఒకటే దశ ఉంటుందా? దశలు అయితే మారుతాయి కదా తమ్ముడు. ఇదే వర్గీకరణకి సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పిచ్చిన తర్వాత, దీని మీద ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిన తర్వాత మండలిలో చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా గోరిట వెంకన్న గారు, మేబీ ఆయన కరెక్షన్ చేయండి నా తప్పు ఉంటే, మాల సామాజిక సంబంధించినటువంటి వారు కావచ్చు, వారు మాట్లాడుతూ చాలా ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగం చేస్తూ ఒక 10-15 నిమిషాల పాటు మా రిజర్వేషన్ల మీద మీ అగ్రవర్ణాల పెత్తనమేంది, మా లోపల మాకు మా అన్నదమ్ములకు కొట్లాటలు పెట్టి మీరెందుకు చలిగాచుకుంటున్నారు, మీకంతా ప్రేమ ఉంటే క్రిమిలేయరు అని ఈ అంశాలన్నింటిని కూడా ప్రస్తావించారు. ఆ రోజు వారు ఏదైతే మండలిలో మాట్లాడినారో, మొన్నటి మాలల సభ చూసినా కానీ, తర్వాత జరిగినటువంటి మీ ప్రెస్ మీట్ చూసినా కానీ, మీరు కొట్లాడుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చేటువంటి విధంగా ఎక్కడ కనిపిస్తలేదు కదా. ఒక విషయం తమ్ముడు, ఇప్పుడు న్యాయం సాధించుకోవాలన్న వాళ్ళేమో సమాజం మద్దతు కూడగట్టుకొని ముందుకెళ్లాల్సి వస్తుంది. అడ్డుకునే వాళ్ళు వాళ్ళ అక్కసును ప్రదర్శించాల్సి వస్తుంది. శాసన మండలిలో మీరన్న ఆ సోదరుడు అక్కసే చాటాడు. మొన్న జరిగిన హైదరాబాద్ సభలో, అది పరేడ్ గ్రౌండ్లో వాళ్ళు పెట్టిన సభలో కూడా అక్కసే చాటారు కదా, అక్కసు చాటారు. ఇప్పుడు అంబేద్కరు, అగ్రకులాలు అంబేద్కరు మధ్యలో జరిగిన ఘర్షణలో కదా రిజర్వేషన్లు ఎవరు ఒప్పుకున్నారు? అగ్రకులాలే. అగ్రకులాలు ఫైనల్ చేయాల్సి. ఇప్పుడు రిజర్వేషన్లు వద్దనేటి వాళ్ళే మళ్ళీ రిజర్వేషన్లు ఒప్పుకోవడం వల్ల అమలు జరుగుతుంది. ఇప్పుడు మీ దాంట్లో కూడా అగ్రకులాలే అడ్డుకుంటున్నాయి అంటారు మీరు. మరి ఇప్పుడు మాలో ఎదిగిన వాళ్ళే కదా అడ్డుకునేది. కానీ వాళ్ళే గొప్పలు వీళ్ళకంటే. ఎందుకు చెప్పనా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరిగ్గా రిజర్వేషన్ల మీద 4 సంవత్సరాలు గట్టిగా ఫైట్ చేశాడు. 4 ఏళ్ళకే వాళ్ళు ఒప్పుకున్నారు. మీరు 30 ఏళ్ళకి ఫైట్ చేశారు. 4 ఏళ్ళ గురించి నేను చెప్తాను. సైమన్ కమిషన్ వచ్చింది కదా, భారత ప్రజలు ఎవరు సైమన్ కమిషన్ లేకపోవడం వల్ల కాంగ్రెస్ వాళ్ళని బహిష్కరించింది. గో బ్యాక్ సైమన్. దేశవ్యాప్తంగా సైమన్ గో బ్యాక్ ఉన్న సమయంలో అంబేద్కర్ ఒక్కడు సైమన్ స్వాగతించాడు. అంటే దేశానికి వ్యతిరేకంగా కూడా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి నుంచి అంబేద్కర్ మీద కూడా ఈయన బ్రిటిష్ ఏజెంటు, ఆ ఏజెంట్ అని ప్రచారం జరిగింది.
నా హక్కులు సాధించడం కోసం నేను ఎవరితోటైనా చేతులు కలుపుతానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది, ఘర్షణ జరిగింది. అంతిమంగా ఆయన వాదనను ఆమోదించి బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డు ఇచ్చింది, ప్రత్యేక రిజర్వేషన్. తర్వాత గాంధీ దానికి అడ్డుపడి నిరాహార దీక్ష చేశాడు. ఆయన చనిపోయే పరిస్థితి ఉన్నదన్నప్పుడు దేశంలో గొడవలు జరుగుతున్న సమయంలో అంబేద్కర్తో మళ్ళీ గాంధీతో చర్చలు జరిగినాయి. ఆ చర్చల ఫలితమే రిజర్వేషన్లు ఒప్పుకుంటామని చెప్పి గాంధీ ఒప్పుకోవడం వల్ల, సంతకాలు జరగడం వల్ల రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. 32లో పూనా ఉడంబడిక జరిగింది. 28 నుంచి స్టార్ట్ అయిన ప్రధాన ఘర్షణ 32 వచ్చినప్పుడు సమస్య పరిష్కారం అయిపోయింది. ఆ తర్వాత ఘర్షణ ఉన్నది 4 సంవత్సరాలు. అంటే ఈ దేశంలో అగ్రకులాలే దళితులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఒప్పుకున్న ఈ 4 ఏళ్లలోనే, కానీ 30 ఏళ్లలో ఇంకా మేము అడ్డం పడతామంటే మీ దృష్టికి తీసుకొస్తున్న తమ్ముడు, ఎస్సీ వర్గీకరణ న్యాయం కాబట్టి కమిషన్లన్నీ ఒప్పుకున్నాయి. చంద్రబాబు నాయుడు గారు 96లో కమిషన్ వేశాడు, రామచంద్రరాజు మాకు అన్యాయం జరిగిందా కాబట్టి వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పింది, రిపోర్ట్ ఇచ్చింది కదా. నేను ఇంతకుముందు చెప్పాను లోకూరు కమిటీ అని, నేను పుట్టకముందు అది వచ్చింది, నేను పుట్టకముందు వచ్చింది లోకూరు కమిటీ 65లో. ఓకే, అది ఎస్సీలో పలాన్ వాళ్ళే అభివృద్ధి చెందిన మిగతా వాళ్ళకు జరగలేదని అది చెప్పేసింది. తర్వాత ఉషా మేర కమిషన్ కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ వేసింది, అది వర్గీకరణ చెప్పింది. మహారాష్ట్రలో లాహోజీ సాల్వే కమిటీ పడ్డది, పూలే గురువు ఆయన. లాహోజీ సాల్వే అంటే పూలేకు గురువు, మహాత్మా పూలేకు గురువు, ఆయన పేరుతో కమిటీ పడ్డది, ఎస్సీ వర్గీకరణ కావాలని కోరుకున్నది. కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ పడ్డది, వర్గీకరణ జరగాలని రాష్ట్రం చెప్పింది. తర్వాత తమిళనాడులో గౌరవ పెద్దలు మన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో కరుణానిధి గారు జస్టిస్ జనార్దన్ కమిషన్ వేశాడు, వర్గీకరణ జరగాలని చెప్పేసింది. ఉత్తరప్రదేశ్లో హుకుమ్ సింగ్ కమిషన్ పడ్డది, వర్గీకరణ జరగాలని చెప్పింది. పంజాబ్లో గుర్నామ్ సింగ్ కమిషన్ పడ్డది, వర్గీకరణ జరగాలని చెప్పింది. తమ్ముడు, ఎస్సీ వర్గీకరణ జరగాలని ఇక్కడనే కాదు కదా, దేశంలో ఎస్సీ వర్గీకరణ జరగాలన్నా వద్దనే ప్రతి చర్చలో కమిషన్లు వర్గీకరణ జరగాలని కోరుకున్నాయి. ఎందుకు కోరుకున్నాయి? రిజర్వేషన్ ఫలాలు పొందేటోళ్ళు కొన్ని, పొందనోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వర్గీకరణ జరగాలని చెప్పేసింది. కమిషన్లు వర్గీకరణ సపోర్టే, రాజకీయ పార్టీలు వర్గీకరణ సపోర్టే, సూత్రరీత్యా సపోర్టే. కొంతమందికి నిజాయితీ ఉండవచ్చు, నిజాయితీ లేకపోవచ్చు, కానీ సూత్రరీత్యా వర్గీకరణ సపోర్టే. అన్ని పార్టీలు మేనిఫెస్టో పెట్టడం అంటే సపోర్టే కదా. ఓకే, దేశ ప్రధానమంత్రులు వర్గీకరణ సపోర్టే. ఇప్పుడు నేను నరేంద్ర మోడీ గారిని ఏం కర్మ, రాజశేఖర్ గారిని వెంబడి పెట్టుకొని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని కూడా కలిసిన రోజులు ఉన్నాయి, మీకు చూపించారు. మరి ఆయన కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉండడం వల్లనే ఉషా మేర కమిషన్ వేశాడు. కమిషన్ రిపోర్ట్ వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక పార్లమెంట్లో బిల్లు పెట్టొద్దని చెప్పి అడ్డం పడ్డారు. ఓకే, అంటే ప్రధానమంత్రుల సపోర్ట్ వాళ్ళని లెక్క చేస్తలేరు, కమిషన్ల సపోర్ట్ వాళ్ళని లెక్క చేస్తలేరు, పార్టీలు కూడా మెజారిటీ సపోర్ట్ వాళ్ళని లెక్క చేస్తలేరు, రాష్ట్రపతి సపోర్ట్, ఇప్పుడు రాష్ట్రపతి చూపించాను, రాష్ట్రపతి మళ్ళీ దళితుడు, ఆయన లెక్క చేస్తలేరు. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ అధ్యక్షులు వచ్చిన తీర్పును కూడా వాళ్ళు లెక్క చేస్తలేరు. ఇప్పుడు చెప్పండి నాన్న, ఇది ఘర్షణ ఒక ఆధిపత్య వర్గం ఇంకో కొన్ని వర్గాలను అడ్డుకునే ప్రయత్నమా? ఘర్షణ మేము ఎందుకు కోరుకుంటాం నాన్న? అన్యాయం జరిగింది, న్యాయం కోసం కొట్లాడుతున్నాం తప్ప పోయింది మాకు న్యాయం లేదా, మా వైపు న్యాయం లేదనుకో సమాజం ఎందుకు మాకు అండగా నిలబడుతుంది? కమిషన్లు ఎందుకు మాకు అనుకూలంగా రిపోర్ట్ ఇస్తాయి? ఓకే, కోర్టులు ఎందుకు తీర్పులు ఇస్తాయి? ప్రధానమంత్రులు ఎందుకు ఒక సభలకు వస్తారు? రాష్ట్రపతులు ఎందుకు వర్గీకరణ కావాలని కోరుకుంటారు? ఇది ఒక అన్యాయం జరిగిన వర్గం తరఫున పోవటం జరుగుతున్న సమయంలో సమాజం యావత్ ఇటువైపు నిలబడ్డది. మరి మేమే ఇంకా అడ్డుకుంటామంటే వాళ్ళ పలుకుబడే కదా, ఇంక అంతకంటే ఏం చెప్తుంది? వాళ్ళకి పలుకుబడి ఉన్నది దళిత వర్గాల్లో. ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఎప్పటిలోగా వర్గీకరణ సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారు? తమ్ముడు, నేను చెట్టు కింద కూర్చున్న జోసి తీసుకుని అయితే నేను చెప్పేవాడిని, నేను ఉద్యమకారిని, నేను జ్యోతిష్యం చెప్పలేను. కానీ అట్లా కాదు నాన్న. ఇప్పుడు 94లో మొదలుపెట్టి ఈ పోరాటం 3 దశాబ్దాలు నడుతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఒక సింపుల్గా అనుకున్నది ఏంటంటే, అరే బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఉన్నది, ఎస్సీలో కూడా వర్గీకరణ జరిగితే అయిపోతుంది కదా, మేము బాగుపడతాం కదా అని అనుకున్నాం. కానీ ఇన్ని మలుపులు తిరిగింది కదా, ఎన్నోసార్లు నన్ను వీళ్ళు అడ్డుకోవడం.